హలో అండి. ఇవి మా ఇంటి దగ్గర పూచిన చామంతి పూలు 3 కలర్స్ అయితే నేను నాటుకొని ఉన్నా. చాలా అంటే చాలా బాగా వచ్చాయి పూలైతే. చెట్ల నిండా అయితే వచ్చాయి. ఇవి నేను నారు ఎక్కడ తెచ్చుకున్నానంటే మామూలుగా నర్సరీలో అయితే కాదు. ఒక కడపలో వంటవన్ దగ్గర అయితే అక్కడ ఒక ఆమె అమ్ముతూ ఉంటుంది. అవైతే నేను తెచ్చుకొని కుండీలలో వేసుకోవడం అయితే జరిగింది. నేను అయితే రావులే అనుకున్నా, కానీ ఒక ఎలా వచ్చాయంటే నేను ఇచ్చిన దానికి ఫర్టిలైజర్కి చాలా సూపర్గా అయితే వచ్చినాయి. పూలు అయితే చాలా కాసినాయి. ఊర్లో చాలామందికి, అంటే మేము పూజలు చేయం కదా, అవి ఎన్ని పెట్టుకున్నా కూడా రోజు 1 లేదా 2 అయితే పెట్టుకోగలం జడలో. కానీ విపరీతంగా పూయడం వల్ల ఈ ఊర్లో వాళ్ళు, అంటే అప్పటికి ఈ అయ్యప్ప మాల వేసుకొని అట్లా ఉంటారు కదా, ఆ టైంలో చాలామంది అయితే పూజలు చేసుకుంటూ వాళ్ళు తీసుకొని పోవడం అయితే జరుగుతూ ఉన్నింది. అయితే ఒకరోజు ఊరికి పోయిన నేను, వేరే వాళ్ళ పక్కింటి వాళ్ళకు చెప్పి, అయితే వాళ్ళకు నీళ్ళు పోయమని చెప్పి పోయినా, కానీ వాళ్ళైతే నీళ్ళు పోయకుండా అట్లాగే ఉంచేసరికి చెట్లు అయితే నేను వచ్చేసరికి అంటే 1 వీక్ పట్టింది. చెట్లు అయితే చనిపోయాయి అన్నీ. చాలా అంటే చాలా బాధ వేసింది. అలాగే ఇప్పుడైతే ఏమీ లేవు. సుమారుగా ఒక 20-30 కుండీలలో అన్ని రకరకాల పూలైతే బాగా పెంచి ఉన్న కనకాంబరాలు అందు, లేడీ కనకాంబరాలు, నార్మల్ కనకాంబరాలు, కొమ్మ కనకాంబరాలు, ఇలా చాలా నాకు బాగా ఇష్టమైనవి కనకాంబరం చెట్లు అండ్ మందారం చెట్లు. ఈ రెండే నాకు ఎక్కువ ఇష్టం పెంచుకోవడానికి. ఇంకా చామంతి ఏమంటే ఆ రోజు అక్కడ దొరికిందనేసి నేను తీసుకొని వచ్చి అలా నాటేసిన. అది బాగా వచ్చింది. నాకు ఇష్టమైనవి అయితే చామంతి కాదు, ఇవి కనకాంబరాలు ఉండేవి కదా, కనకాంబరము, ఈ మందారాలలో చాలా కలర్స్ అయితే నేను పెంచుకొని ఉన్నా. ఇప్పుడైతే ఏమీ లేవు. చామంతి, ఇంకా గుండు మల్లెలు, ఇలా చాలా చెట్లు అయితే, రకరకాల చెట్లు అయితే నర్సరీ నుంచి కొన్ని, మళ్ళీ ఊర్లో దొరికేవి కొన్ని, అలా చాలా చెట్లు అయితే తెచ్చిపెట్టుకొని ఉన్నా. ఇప్పుడైతే ఇంకా ఏమి చెట్టు లేదు, ఒకే ఒక మందారం చెట్టు అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఉన్న చెట్లు అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్.